నేల నెరలు చాచింది. వానలు లేక వాగులు, చెరువులు, బోర్లు బావురుమంటున్నాయి. తొలకరి వర్షాలకు విత్తిన విత్తులు ఎండిపోవడంతో రైతులకు దిగులు పట్టుకుంది. వర్షాల నడుమ దూరం పెరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 395 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. 101 మండలాల్లో దుర్భిక్షం తాండవిస్తోంది. లోటు వర్షపాతం కారణంతో ఖరీఫ్లో ఆదిలోనే రైతుకు కన్నీళ్లు ఉబుకుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని ముప్పావు భాగంలో లోటు వర్షపాతం నమోదైంది. వర్షాకాలం ఉన్న ఊసే లేదు. అక్కడక్కడ కాస్త జల్లులు మినహా భారీగా వాన కురిసిన దాఖలాలే కనిపించటం లేదు. ఒకటి కాదు, రెండు కాదు, 395 మండలాల్లో వర్షాలు తగ్గిపోయాయి. ఈ ఏడు రుతుపవనాలు ఆలస్యం కాగా అల్పపీడనాలు, ద్రోణుల సంఖ్య తగ్గిపోవటంతో వానలు అనుకున్న స్థాయిలో కురవటం లేదు. ఈ ప్రభావం పంటల సాగు, భూగర్భ జలాలు, ఉష్ణోగ్రతలపై పడుతోంది. రాష్ట్రంలో 101 మండలాల్లో వానలు లేవు. ఏడాది ఇప్పటి వరకు 5% వర్షం కురవని ప్రాంతాలు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 31 మండలాల్లో లోటు ఉండగా 19 చోట్ల దుర్భిక్ష పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా లోటు ఈ జిల్లాలోని అడవిదేవులపల్లి మండలంలో 94.1% నమోదైంది. సూర్యాపేట జిల్లాలో 13 మండలాల్లో వాన జాడలేదు. అనంతగిరి మండలంలో 93.2% లోటు నమోదైంది. ఖమ్మం జిల్లాలో 15 మండలాల్లో దుర్భిక్షం నెలకొనగా మధురలో 89.9% లోటు ఏర్పడింది. కామారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కోటి, నిర్మల్, వికారాబాద్ జిల్లాలో 5, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో 7, మెదక్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో 6 మండలాల్లో లోటు నెలకొని ఉంది. చౌటుప్పల్లో 90% లోటు ఏర్పడింది. జనగామ జిల్లాలో 3, జోగులాంబ, గద్వాల, వనపర్తి జిల్లాలో 2 చొప్పున మండలాలు తీవ్ర లోటును ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం నేపథ్యంలో పంటల సాగు తగ్గిపోయింది. పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, పెసర, కందుల సాగు గతేడాదితో పోల్చితే చాలా వరకు తగ్గిపోయింది. వరి నారు పోయడం పైన వర్షాలు ప్రభావం చూపై ఇప్పటి వరకు 5% వరకే నార్లు పోశారు. గతేడాది ఇదే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 14,70,000 హెక్టార్లలో పంటలు సాగాయి. ఏడాది ఇప్పటి వరకు 13,46,000 ఎకరాలకే సాగు పరిమితమైంది. 3% సాగు తగ్గిపోయింది. వర్షాలు లేని నల్గొండ, నిజామాబాద్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో 6% లోపే విత్తారు. సూర్యాపేటలో 11%, ఖమ్మం 13%, మంచిర్యాల 8%, సిద్దిపేట 16%, ములుగులో 18%, పెద్దపల్లిలో 19% మాత్రమే సాగు చేపట్టారు. ఏడాది ఇప్పటి వరకు 18 జిల్లాల్లో సాగు శాతం తగ్గినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు సూచిస్తున్నాయి.